ఇది చూడండి ఎట్లుందో. వర్షం వచ్చి పడిపోయినాక, వర్షాలు పోయిన దగ్గర నుంచి మళ్ళా అన్ని రోగాలు అటాక్ అయినాయండి చెట్లకి. చూడండి, ఇది నల్లపేను, మరి పిండి నల్లి, అగ్గిమండలం, ఒకటేంటి లేని రోగమే లేదండి. మొత్తం తోటలో ఎన్ని రకాల రోగాలు అయితే ఉన్నాయో అన్నీ. ఇది వంగ చెట్టు. ఈ వంగ చెట్టుకు కూడా అంత తెల్లంగా అయిపోయినాయండి. ఈ చిన్న చిన్న మొక్కలను కూడా వదిలిపెట్టట్లే, అంత ముడత రోగం. ఆకులు వంగ చెట్లకి ఏమో తెల్లగా అయిపోయినాయి, ఆకులన్నీ పాలిపోయినట్టుగా. అసలు ఒకటేంటి ఒక్కటి కూడా బాగలేవండి చెట్లు. కొంచెం మనం తిప్పుకున్నాయండి, తిప్పుకున్న కాడ నుంచి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి తగ్గినాయి, కానీ వర్షాలు రోగం అయితే తగ్గట్లేదు. చూడండి ఎట్లుందో. అసలు మొత్తం పట్టుకుంటే అంత జిగట తగులుతుందండి. తేనె బంకలాగా సాగినట్టుగా ఎట్లా గలీజ్గా అయిపోయింది తోట మొత్తం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. అయితే ఈ రోగాలకన్నింటికి ఈరోజు మనం ఒక లిక్విడ్ పెస్టిసైడ్ అయితే కొడుతున్నామండి. అది నీమ్ ఆయిల్తో పాటు ఇంకా 3 రకాలు కలిపి కొడతాను. ఇక చూడండి, నీమ్ ఆయిల్ ఫస్ట్ నీమ్ ఆయిల్ తీసుకొని లీటర్కి 5 ml చొప్పున 4 లీటర్ల నీళ్ళు తీసుకుంటున్నామండి. ఈ తపాలు వచ్చేసి 2 లీటర్లు పడుతుంది. మూతతోటి 2 మూతలు అంటే 5గా 10, 20. రెండు మూతలు తీసుకొని 2 లీటర్ల నీళ్ళు 5 mlకి పక్కన పెట్టుకో విజయ. ఇది ఆవు మూత్రం అండి. ఇది చాలా రోజులు నుంచి ఉంచామట్లా. ఎంత ఎక్కువ రోజులు ఉంటే అంత మంచిదంటండి ఆవు మూత్రం. ఈ ఆవు మూత్రంతో మాత్రం అన్ని రకాల పెస్ట్లు కంట్రోల్ అవుతాయి అంటే చాలా మంచిది కూడా. అసలు ఇది కర్పూరం అండి. ఇది కర్పూరం అంటే మనం ఇంట్లో పూజలకి ఉపయోగించేది కాదు, లడ్డూలలో వాడేస్తాం చూడండి. అది చిన్న డబ్బాలో కొంచెమే ఉంటుంది, అది డబ్బాలలో. ఈ డబ్బా మొత్తం వేసేస్తాను. ఇంకోటి వచ్చి పాలింగు అండి. ముద్దింగు అంటారు, పాలింగు అంటారు, చాలా రకాలుగా అంటారు. ఇది దాన్ని నీళ్ళలో వేసి కొంచెం సేపు నాననివ్వు. అట్లా వేస్తే కరగదు, అది పూర్తి కరగాలి. కొంచెం నీళ్ళు వేసుకో దాంట్లో. ముందు నీళ్ళు వేసుకొని కరగనిచ్చేసి దీంట్లో కొడకట్టాలి. స్వేర్లు అట్లా డైరెక్ట్ చేసినా కూడా అడ్డుపడతాయి. అందులో వేసి ఉంచు, కొంచెం సేపు నానాలి. అది పక్కన పెట్టేసి. ఇది మీరా అండి షాంపూ 2 ప్యాకెట్లు వేస్తాను. గట్టిగా నొక్కేసాయి ఈజీగా మొత్తం. అండ్ వీటితోటి మాత్రం మంచిగానే బాగా పెస్ట్ బాగానే కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు 2 times కొట్టాను నేను. కొట్టినప్పుడు మంచిగా వచ్చేసినాయండి మొక్కలు. ఈ వర్షాలు మళ్ళీ వర్షాలు తగ్గిన కాడి నుంచి రోగాలు ఎక్కువైపోయినాయండి. అబ్బో, ఒకటి పోయాక ఒకటి అగ్గిమండలం పడి మొత్తం చిక్కుడుదీగ అయితే అసలు ఆకు కొందున్నాయి పురుగులు. కంట్రోల్ అవుతున్నాయి. మళ్ళీ ఎమ్మటే వర్షం, మందు ఎమ్మటెమ్మటే కొడితే ఇంత ఘనంగా ఉండదు కానండి. అసలు కొడదామంటే మబ్బు పడుతుంది, సాయంత్రానికి వర్షం వస్తుంది ఏమన్నా ఆపుతుంటే ఎక్కువైపోతుంది. ఇంకా ఈరోజు ఏమన్నా కానీ అని చెప్పేసి కొంచెం ఎండగా అనిపిస్తుంది, కొంచెం మబ్బు లేదు. సర్లే ఈరోజన్నా కొడదామని చెప్పేసి వచ్చేసాం. ఇది ఈ వర్షాకాలం ఇంకా 2 times అసలు రోజు 2 రోజుకోసారి కొడితేనే ఆగిద్దండి. ఇది కెమికల్స్ కాదు కదా, మనం సేంద్రియంగా చేసుకునేటప్పుడు ఇవన్నీ మన ఇంట్లో ఉపయోగించుకునే అయ్యి నీమ్ ఆయిల్ ఈరోజు పడుతుంటేనే ఇది కంట్రోల్ అవుతుంది, లేకపోతే ఇది కంట్రోల్ అవ్వదు అసలు. 4 లీటర్లు పోస్తామండి. మొక్కలు చిన్న మొక్కలే కదా అన్నీ. మనం కొంచెం చెట్లు కూడా మొత్తం తడిసేలాగా కొట్టాలండి. కొడితేనే అప్పుడు ఇది కొంచెం నానాలండి. నానేసరికి మనం కూరగాయలు
మళ్ళీ 2 రోజుల దాకా కొయ్యాది కాదు కదా. ఏమేమి ఉన్నాయో చూసుకొని ఇక చిక్కుడుకాయలు చూడండి, అంత రోగం వచ్చి ఆకంతా చాలా వరకు రాలిపోయిందండి, తెల్లంగా పండు బారిపోయినట్టుగా అయిపోయినాయి. కొన్ని కాకరకాయలు ఉన్నాయండి. ఏం కోసేటప్పుడు ఏం చూపించలేండి, ఎందుకంటే ఇది హార్వెస్ట్ వీడియో ఏం కాదు కదా, మందు కొడుతున్నాం. మళ్ళీ 2 రోజుల దాకా కొయ్యాది కాదని చెప్పేసి ఉన్నంత వరకు కోసేద్దామని కాకరకాయలు కొన్ని నిన్ననే కోసాంలేండి, కానీ మళ్ళీ కొన్ని ఉన్నాయి. అవి కూడా కోసేస్తే మాకు 2 రోజుల దాకా కోసే పని ఉండదని చెప్పేసి ఇంకా పొట్లకాయలు, కొన్ని పొట్లకాయలు ఉన్నాయి. కొన్ని ఏమో దొండకాయలు. ఈ దొండ తీగ చూసారండి, నేను ఊరు నుంచి వచ్చాక అగ్గిమండలం పడి ఇది కూడా కంట్రోల్ అవ్వదని మొత్తం కట్ చేశానండి. కట్ చేశాక మళ్ళీ ఇగురులు వచ్చేసి మంచిగా పూత బాగానే వచ్చిందండి, మంచిగా ఉంది. మళ్ళీ ఇగో ఈ వర్షానికి అయితే మళ్ళీ రోగం తగులుకొని కొంచెం ఆకులన్నీ కొంచెం డ్యామేజ్ అయినాయి, పర్వాలేదు. మళ్ళీ ఇంకా 2 టైమ్స్ వర్షం దగ్గర రాకుండా ఉంటే 2 టైమ్స్ కొడితే మళ్ళీ ఏమైనా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడైతే ఉన్నంతవరకు కూరగాయలు, కొంచెం బచ్చల కూర ఉంది. బచ్చల కూర అయితే మాత్రం చాలా బాగుందండి. వర్షాలకు ఆకుకూర అయితే ఏం కాలేదు. ఇది తోటకూర కొంచెం ఆడాడు ఉందండి, తోటకూర ఆడవ చెట్టు అది కూడా కోసేసుకుందాం. కూరగాయలు అయితే అన్నీ కోసేసామండి, చూపించలేదు, హార్వెస్ట్ కాదు కదా, హార్వెస్ట్ వీడియో కాదని కోసాక చూపిద్దాం. అలా ఉండేయండి. ఒక 1 కిలో సుమారేమో చిక్కుడుకాయలు, ఒక 1/2 కిలో అన్నీ ఏమో దొండకాయలు, 1 కిలో కాకరకాయలు, పొట్లకాయలు అయితే ఒక 4 వచ్చినాయి. తోటకూర చూడండి ఎంత బాగుంది, బచ్చల కూర, తోటకూర ఫ్రెష్గా. మెంతికూర కొంచెం అది ఫ్రెష్గా ఉందండి మంచిగా, వర్షాలకి ఏం డ్యామేజ్ అవ్వలేదు. కరివేపాకు, టీ టైం అయింది విజయ, టీ తాగుదాం ముందు, కప్పు తీసుకొచ్చుకో. ఏం కాదు, నేను దీంట్లో ఏం తాగేస్తాను, వేరే దాంట్లో. మందు అదంతా నానిందండి ఇంగువ. ఇప్పుడు దీంట్లో పడకట్టేసుకొని స్ప్రేయర్లో పోసేసుకొని చెట్లకి అప్లై చేద్దాం. తిరగొట్టు విజయ. సహలేవే ఇంకా పొయ్యి వస్తుందా దాంట్లో, కింద బారపాస్తా సగం. కరాటే ఏమో గదిలో ఉంది, అది తీసుకురాదు, రోజు చెప్తే తీసుకొస్తానంటది, ఆడనే పెట్టిద్ది. అది ఉందో అసలు ఎల్లు ఎత్తపోయినాయో. ఇక పాలింగు కండి తెల్లగా ఉన్నాయి, నీళ్ళు ఎక్కువగా మంచిగా కలరు వైట్లో. ఇంగువను అది ఈ చెట్టు చిన్న కుండీ చూడండి, చిన్న కుండీలో కొమ్మ నాటానండి ఒకటి నేను. పాపం దీనికి కూడా రోగం వచ్చింది. చెట్టు కొమ్మ నిండా మొక్కలు మాత్రం ఫుల్గా వచ్చినాయి, రాలిపోతున్నాయి. మరి వర్షాలు ఎక్కువయ్యో ఏమో, అది ఎర్ర రంగు అయిపోయి ఆకులు. దీనికి కూడా కొంచెం మందు కొడదాం. విజయ స్ప్రేయర్ మంచిగా పెట్టాలి విజయ, ఏమైందో అది మంచిగా కరెక్ట్ రావట్లేదు, అటు ఇటు పడుతుంది, అంత వేస్ట్ అవుతుంది అట్లా కింద పడితే. ఈ మందారపు చెట్లు అండి, మందారపు చెట్లు కూడా మంచి పూలు వచ్చిన వాటికి మళ్ళీ రోగం వచ్చేసిందండి, పిచ్చి పిచ్చిగా రోగం వచ్చేసింది. దీంట్లో 3 రకాలు ఉన్నాయండి, రెడ్, వైట్, పింకు, ముద్ద రెడ్డు. వేరు కుండీలలోనే ఒక దగ్గరే పెట్టేస్తారు రౌండ్గా అట్లా. మొత్తం చెట్టు మాత్రం మొత్తం తడిసేలా కొట్టాలండి, లేకపోతే మళ్ళీ ఏమీ ఉపయోగం ఉండదు. స్ప్రేయర్ ఏమో సరిగ్గా రావట్లేదండి అసలు, ఎందుకు ఏమో అడ్డుపడదో ఏమో. విజయాకేమో కొట్ట రాదాయా, నాకేమో ఒక్క చేతితోనేమో కొట్ట రావట్లా. ఈ తర్వాత పెద్దదన్న తీసుకురావాలి కింద పెట్టి కొట్టుకునేది. పూలు చూడండి ఎంత బాగున్నాయి అసలు, పొద్దున ఎప్పుడో ఇచ్చినా కూడా మంచిగా ఇంతవరకు వాడలేదు, మబ్బుగా ఉంటానో ఏమో. కొన్ని తీసుకెళ్ళానండి పొద్దున వచ్చి. ఆ డబ్బాలన్నీ ఎప్పుడు చూడండి లిక్విడ్ అన్నీ నిండి ఉంటాయి ఎప్పుడు డబ్బాలలో కలిపి.
ఇక్కడ ఇవి చిక్కుడు చెట్లు అండి, ఇప్పుడు ఈ మధ్య పెట్టినాయనండి, కొంచెం బాగానే వచ్చినాయి. ఊరు నుంచి వచ్చాక కొంచెం కొంచెం కవర్ అవుతుందండి ఇప్పుడే మా తోట. విజయ ఇందాక చెట్టు శుభ్రంగా కడిగి ఆ పేను బంక ఎక్కువ ఉన్నదాన్ని కడగాలండి ముందు. ఈ తీగ అయితే అసలు పీకేద్దామా అన్నట్టు అయిందండి. మంచిగా వచ్చింది, మళ్ళీ పూత పిందె వచ్చింది కాకర దిక్కి, కానీ మళ్ళీ రోగం మళ్ళీ అటాక్ అయింది, ఎక్కువైంది. మరి ఈసారి చూడాలి ఎలాగా ఉంటుందో. మందులు కొడితే వరుసగా 2-3 సార్లు చెట్టు మొత్తం దడిచేటట్టు. ఆ పిచ్చాకులు అవి ముందు తీసేసుకోవాలండి. అవి మొత్తం నేను తీసేసానండి పొద్దున, అందుకే పలసగా ఉంది తీగ అంతా. లేకపోతే అది అసలు కంట్రోల్ అవ్వదు మనం ఎంత కొట్టినా కూడా. కానీ ఇది మాత్రం బాగా పనిచేసిందండి. నేను మొన్న 2 టైమ్స్ కొట్టాక మంచి కవర్ అయింది. ఈ మళ్ళీ వర్షాల మూలవాలి, మబ్బులకి వర్షాలకి మళ్ళీ అటాక్ చేసిందండి. ఆ స్ప్రేట్ ఒకటి సరిగ్గా రావట్లేదండి. ఇక్కడ దొండ తీగకి బాగా కొట్టాలి. విజయ ఏమో నేను కొడతానంటుంది, సరే అని ఇచ్చేసా. దానికేం ఫస్ట్ టైం అండి, ఎప్పుడు కొట్టలేదు మందులు. పైన ఊడవటం అయ్యే కానీ మీరు రావు దానికి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కొంచెం. నాకేమో ఒక్క చేత్తో కొట్ట రావట్లేదండి. మొత్తం తడిసేలా కొట్టు విజయ. ఇక్కడ బెండ చెట్లు అయితే ఘోరంగా అయిపోయినాయండి అసలు. అబ్బాబ్బా చూడండి అసలు, అది తెల్లగా ఎర్ర కావట్లేదండి. నేనే కొడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.